ఓకే, మీడియా మిత్రులకు నమస్కారం. గత 3-4 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వర్సెస్ అగ్రవర్ణాల మధ్య జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి కొన్ని వీడియోలను చూడటం జరిగింది. ఒక్కసారి జగ్గారెడ్డి గారు మాట్లాడిన దాని గురించి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరం కూడా మరి చర్చ చేయాల్సినటువంటి సందర్భం. ఇవాళ 84 సంవత్సరాల పెద్ద మనిషి, బీసీలందరూ కూడా ఒక అమ్మగా పిలుచుకునేటటువంటి దైవం లాంటి వ్యక్తిని నిండా 30 ఏళ్ళు నిండనటువంటి ఒక పొగరుబోతు అహంకారపూరితంగా మాట్లాడినటువంటి మాటల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డి గారు కనీసం వాడు మాట్లాడింది తప్పు, ఇలాంటి విషయాలు మాట్లాడటం మానుకోవాలి, తల్లి లాంటి వయసున్నామని మాట్లాడినటువంటి పద్ధతి బాగలేదనేటటువంటి మాట కూడా చెప్పకుండా దాన్ని దాట వేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలని, అందులో యాదవుల్ని ఏదో గొప్పగా గౌరవించినట్టుగా యాదవులందరూ పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకుల్ని సన్మానించాలనేటటువంటి మాట మాట్లాడటం నిజంగా మరి ఆయనకన్నా అనిపిస్తుందో లేదో కానీ ఈనటోళ్ళకైతే మాకు సిగ్గు అనిపిస్తుంది. ఈ జగ్గారెడ్డి సమన్వయం చేసే వ్యక్తి ఇవాళ ఇంకో రకంగా మా వర్గాలని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈ రాష్ట్రం చరిత్రలోనే ఎప్పుడు కూడా ఒక క్యాబినెట్లో ఒక గొల్ల కుర్మల బిడ్డ లేనటువంటి క్యాబినెట్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. ఇవాళ క్యాబినెట్లకు తీసుకోకపోగా మా ఈశ్వరమ్మ గారు భగవంతుని మీద ప్రేమతోనే అనేక గుళ్ళు నిర్మాణం చేపట్టి అనేక గుడులకు చైర్మన్గా ఉంటూ అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు మరి ఆధ్యాత్మిక భావాలని నేర్పుతూ ఈ సమాజంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావజాలం పెంపొందించే విధంగా అనేక సంవత్సరాల నుంచి పాటుపడుతున్నటువంటి మా తల్లిని తీసుకుపోయి ఆమెకేదో ఇచ్చినామని చెప్పుకుంటూ ఒక చైర్మన్ స్థాయిలో ఉన్నామని తీసుకుపోయి బోర్డుకు మెంబర్గా చేసినటువంటి చరిత్ర. దీనికి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, యాదవులు ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణ నాయకులకు సన్మానాలు చేయాలని చెప్పటం. ఇకపోతే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఆనాడు ఆ ఎలవదొరలు తిడితే నువ్వు ఏం చేసినావు, మరి అలా మేము రెడ్డోళ్ళని తిట్టగానే మీకు ఎందుకు శరం అనే విధంగా మాట్లాడటం నిజంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల బిడ్డగా ఖబర్దార్ జగ్గారెడ్డి గారు, మీరు ఇంకా అహంకారపూరితమైనటువంటి మీ ఆలోచనల్ని మార్చుకోకపోతే ఇవాళ బల్బును చూసి వాపును చూసి బల్బ్ అనేటటువంటి చందంగా నీ జాతిలో ఉన్నటువంటి 10 లక్షల మంది ఓట్లేస్తే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అది ఏమయ్యా మా రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చినండు. అసలు మీకు ఇచ్చిందేవాడు ఇవాళ మా చైతన్యాన్ని చూసి తట్టుకోలేక మా కులము, మా పార్టీ, మా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నీకు మీ వాళ్ళు? నీ రెడ్డి బిడ్డవాడు లుచ్చా మాటలు మాట్లాడితేనేమో అని కనీసం తప్పు చేసిన అని బుద్ధి చెప్తాం మేము అని మాట రాకపోగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ఎవడో కేసీఆర్ చుట్టం మాట్లాడితే నువ్వు ఆయన గురించి మాట్లాడలేదు అంటే ఆడు మాట్లాడాడు కాబట్టి మీరు మాట్లాడతారా? ఇక మాట్లాడండి. మీరు అనుకుంటా ఉండరు ఇంకా వెనకటి బీసీలము, మీ మోచేతుల్లో నీళ్ళు దాక్కుండా బతికేటటువంటి బీసీలం అనుకుంటా ఉండరు. ఇవాళ ఈ రాష్ట్రం ఏఐ టెక్నాలజీతోనే నడుస్తూ ఉంది. ఇవాళ మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, మీరు చేస్తున్నటువంటి అణచివేత అన్ని విధాలుగా ఇవాళ గమనిస్తూ ఉండరు. అందుకోసం ఇవాళ ఎవరు ఒక్క పిలుపు లేకుండా ఒక ఈశ్వరమ్మ లాంటి బిడ్డని ఆ మాట మాట్లాడి అనగానే స్వచ్ఛందంగా వచ్చి నీ హైదరాబాద్ మొత్తాన్ని స్తంభింపజేసుడు. మా గౌడ సోదరుని పక్కన పెట్టుకొని అంత పెద్ద పదజాలంతో వాడు మాట్లాడితే
కనీసం మన అయ్యకు బుద్ధి చెప్పలేరు. పైగా మళ్ళీ మమ్మల్ని ఎవడో తిరిగితే మాట్లాడలేదు అనే మాటలు మాట్లాడటం ఇవన్నీ కూడా చాలా నిశ్చితంగా మా సమాజం గమనిస్తా ఉంది. మీకు రాబోయే రోజుల్లో మీ బతుకులు బస్తాల పాలు కాక తప్పదనేటటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఒక పెద్ద మనిషిగా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే సరే పోనీ అని మేము స్లోగా ఉంటే మీరు మమ్మల్ని ఎవరెవరో మధ్యన వచ్చి చేరుతారు. ఎవరో మేము మధ్యన వస్తానికి, ఎవరో మేము మధ్యన వచ్చి చేరటానికి. ఇవాళ మా అమ్మ అక్కడ మా గౌడ సోదరులు మమ్మల్ని మీ అగ్రవర్ణాలు మేము ఇచ్చిన అధికారం తీసుకొని అక్రమంగా దోసుకొని సంపాదించుకొని బలిపెక్కిన మాటలు మాట్లాడితే కనీసం మీ పార్టీ గౌరవించి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తే మీరు ఆడిదిట్టినా లేదు, వీడిదిట్టినా లేదు, మేము తిట్టిన వచ్చిందా? ఇలాంటి మాటలు మానుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మీకు బుద్ధి చెప్పక తప్పదు. ఇవాళ అక్కడొక ఆమె, ఇక్కడొక ఆమె, అక్కడొక ఆయన, ఇక్కడొక ఆయన సాటుగా కూర్చొని మాట్లాడటం కాదు. బజార్లకు రండి. మీరు దాంట్లో ఏతో నేను చేసిన వీడియోనా ఒరిజినల్ చేసినా ఫోరెన్సిక్ పంపుదాం, టెస్ట్ చేద్దాం. ఉట్టిన తప్పుడు మాటలు మాట్లాడి అబద్ధాలు ప్రచారం చేసుకుంటే ప్రజలు గమనిస్తారు. దయచేసి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏదైతే 2-3% లేనటువంటి వర్గాలు ఇవాళ మనం ఐక్యమైన సంగతి తెలవగానే మరో రకమైనటువంటి కుట్రలు లేపుతూ ఇవాళ మన పార్టీ మంది పార్టీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ 3-4% లేనటువంటి వాళ్ళ చేతులు నడిపేటటువంటి పార్టీలు. కాబట్టి దయచేసి సోదరులారా, మొన్న ఏదైతే ఈశ్వరమ్మ గారికి జరిగినటువంటి అవమానం కావచ్చు, మా గౌడ సోదరుల్ని కించపరిచినటువంటిది కావచ్చు, మరి మీ చైతన్యానికి నిజంగా ఒక బీసీ బిడ్డగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితోని ఎక్కడ ఏ బీసీ వర్గానికి ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా మరి సంఘటితంగా కొట్లాడదాం. వాళ్ళని ఇక్కడి నుంచి, ఈ ప్రభుత్వం నుంచి, అధికారం నుంచి వాళ్ళని దూరం చేసిన రోజు మాత్రమే మన వర్గాలకు భవిష్యత్తులో మార్పు జరుగుతుంది. మన వర్గాల బతుకుల్లో మార్పులు వస్తాయి తప్ప మరి ఇలా మాటలు ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని పక్కన పెట్టుకొని ఏదో పనికిరాని పదవులు ఇచ్చుకుంటా వాళ్ళని పక్కన పెట్టుకుని ఆయమ్మటి 3 యాదవులు 4 యాదవులు మరి వాళ్ళ మా క్యాబినెట్ లో ఎందుకు లేరు యాదవులు? ఇవాళ యాదవుల పర్సెంటేజ్ ఎంత? మా గౌడ సోదరులు ఎంత? మా ముద్రాజులు ఎంత? మా మున్నూరు కాపులు ఎంత? మా పద్మశాలీలు ఎంత? మా కుమ్మర కమ్మర వర్గాల యొక్క వాటా ఎక్కడ? అందరి వాటా గుంజుకొని ఇవాళ దోపిడీ చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర సంపదని 10 ఏళ్ళేమో మరి ఎల్మ ద్వారా కబ్జా చేసి పెడితే ఇవాళ అందరం ఆ ఎల్మ ద్వారా పక్కకు పెట్టి మీకు అధికారం ఇస్తే ఇవాళ మమ్మల్ని అణచివేసుకుంటూ మాకు పనికిరాని పదవులు ఇచ్చి గొప్పగా ఇచ్చడం అని చెప్పుకుంటూ మళ్ళీ దోపిడీ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బేషరతుగా ఏదైతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉందో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అదే విధంగా చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే మా బీసీ సమాజం మీ పార్టీలని ఇవాళ బహిష్కరించే కాడికి వస్తుందనేటటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలని తెలియజేస్తూ మరొకసారి మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ ఇదే ఐక్యతతోని భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సోదరులారా.